పెద్దగా ఉన్నాయి. ఒక్కలు కట్ చేసిన తలకాయ కూర కలుపుతాను, పోపు చేసి వండుతా. అల్లం వెల్లిపాయ వేసిన, మసాలా వేసిన, కారం, పసుపు ఇవి అన్నీ వేసి కలిపి పోస్ట్ చేసి కలుపుతాను. కారం వేసిన కలుపుతాను. తలకాయ కూర పోస్ట్ చేస్తాను. గిన్నె పెట్టిన 4 పావుల నూనె పోసిన, అల్లం వేసిన, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, అది మెంతి కూర, అది అన్నీ వేసి పోపు చేసిన. పుదీనా గీదన అన్నీ వేసి పోపు చేసి తలకాయ కూర వేసిన. వ్యవహారాలు చెప్పు. ఇవన్నీ మంచిగా గోలితే రుచి వస్తుంది, కూర మంచి రుచి వస్తుంది. అన్నీ వేసిన మంచిగా విజీలు పోపు చేసి కలిపిన. కూర వేసిన పొయ్యి మీద మంచిగా కలుపుతానా. మంచిగా 10 విజీలు వచ్చినాక జరబెట్టు. నాకు విజీ పెట్టరాదు, నువ్వు పెట్టు. మంచిగా గోలినాక అది పెట్టు. మంచిగా ఎసరు జర్ర ఊరాలి. అవి జర చెక్క వచ్చిన కొద్దీ ఊరుతూ ఉంటుంది. జర ఊరినాక దిగ్గినాక జర ఆగో జర్ర ఎసరు నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టి జర్ర ఎసరు జర్ర నూనెలో ఉడికినాక మనం అది పెట్టి 10 విజీలు రావాలి. నాకు అది పెట్టరాదు, నువ్వు అదే కాళ్ళు ఇరిగిన వాళ్ళకి మంచిదంటే కదనే. కాళ్ళు ఇరిగిన వాళ్ళకు అది చెప్పవా? కాళ్ళు ఇరిగిన వాళ్ళకు సూపు తాగమని చెప్తే కదా. మంచిగా కాళ్ళు ఇరిగిన వాళ్ళు, దెబ్బలు తాకిన వాళ్ళు మంచిగా తింటారు, రసాయం మంచిగా తాగుతారు. తలకాయ కూర మా మనవాళ్ళకు మంచిగా తింటారు, అందుకే వండుతున్నా. ఎసరు పోసినావు, కలపాలి. అంతే అమ్మా. ఎసరు మొక్క మంచిగా మునిగేటట్టు పోయి మంచిగా మునిగేటట్టు వస్తా. అది పెట్టు, నాకు అది పెట్టరాదు. విజీలు 10 విజీలు వచ్చేదాకా ఉంచు. ఎన్ని పోసుకోవాలి నీళ్ళు? తాత తెచ్చేదా ఎప్పటికి? తాత తెచ్చేదైనా ఎప్పటికి తలకాయ కూర మునిగేంత వరకు ఇప్పుడు తెచ్చుకునేది. అప్పుడు అగ్గోనే ఉండే, వస్తే తెచ్చేది. నువ్వు తినేదా? తలకాయ కూర తెచ్చేది, నల్ల తెచ్చేది, అది బోటి తెచ్చేది. గుడాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా తెచ్చుకుని తిందు. బోటి గుడాలు వేసి ఉంటావు. గుడాలు బొబ్బెర్లు వేసి వండాలి. బోటి మంచిగా ఉంటాయి. కళ్ళులో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, మంచిగా ఉంటాయి. ఉడికిందానే? ఉడకలే ఒక్క తినేది మీరు. ఒక్క ఉడకలే, కొంచెం ఉడకలే. మళ్ళీ ఉడకలే అని మళ్ళీ విజిల్ మళ్ళా ఉడికినాక మళ్ళీ పెట్టాలి. తిరిగిన వాళ్ళకు, దెబ్బలు తాకిన వాళ్ళకు చెప్తాను తింటారు. సూప్ కాళ్ళు కూడా తలకాయ కాళ్ళు 2 కచ్చే ఉంటాయి. అస్సలు ఉడకలే, బాగా ముదురున్నది కూర. ఇంకా ముదురున్నది కూర, అది పెట్టాలి. ఇంకా విజిల్ ఉడుకుతలేదని ఇక మామిడాకి వేయాలి కదా. మామిడాకి వేసిన అదే ఒకరు భాగం కూడా భాగం వేయాలి. ఉడికింది కూరకుంటే తింటాడు ఆయన. అదే
దీనికంతా కారణం మోదీ గారు